టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మాజీ మంత్రి రోజాపై ఫైర్ అయ్యారు. విజయవాడలో వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే చేతకాని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. లోకేష్ హైదరాబాద్లో ఉన్న రోజా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రజలు తరిమి కొట్టినా ఇంకా బుద్ధి రాలేదా అంటూ నెల్లూరు యాసలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నిరంతరం ప్రజల్లో ఉండేది తమ అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో తిరుగుతూ పేపర్లో రాసిపెట్టిన పదాలను కూడా చదవలేకపోతున్నారని అన్నారు. మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు. వరదలు వచ్చినాయి. లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడా? నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా? లోకేష్ ఆడున్నాడా? లోకేష్ ఆడున్నాడో మాకు తెలుసా? నీకు తెలుసు. నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా? నీ ఫోటో పెట్టింది నేనే కదా. ట్రిమ్గా టైట్గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవడరా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి. రోజక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమవుతుంది ఏమన్నా పట్టించుకున్నామే? నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్గా చెప్తాడు. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే